This is P. Nagalakshmi, lecturer in Commerce, Sir CRR College for Women. Today our topic is what are the benefits of dual GST. ఈరోజు ద్వంద్వ జిఎస్టి మాదిరి యొక్క ప్రయోజనాల గురించి వివరించడం జరుగును. Introduction. Many countries in the world have a single unified GST system, that is a single tax applicable throughout the country. However, in federal countries like Brazil and Canada, a dual GST system is prevalent. ద్వంద్వ జిఎస్టి మాదిరి యొక్క ఉపయోగాలు లేదా ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటిగా పరిచయం. ఏక జిఎస్టి విధానాన్ని అనేకమైన దేశాలు అవలంబిస్తున్నాయి. అనగా ఏక జిఎస్టి అంటే ఏంటి? దేశం మొత్తంలో ఒకే పన్నును ఎవరు వసూలు చేస్తారు? ఎవరు విధించి వసూలు చేస్తారు అనుకున్నాం? కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. అదేవిధంగా ఒక్క పన్ను మాత్రమే దేశం అంతటా ఉండేదాన్ని ఏమంటామంటే మనం ఏక జిఎస్టి అంటాం. అయినప్పటికీ సమైక్య దేశాలు అనగా భారతదేశము, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో ద్వంద్వ జిఎస్టి విధానాన్ని అవలంబిస్తున్నారు. మీనింగ్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి. జిఎస్టి ఈజ్ లీవ్డ్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద్వంద్వ జిఎస్టి యొక్క అర్థం ఏమనగా, ఇప్పుడే మనం అనుకున్నాం ఏమని, జిఎస్టి అనే పన్నును ఎవరు విధించి వసూలు చేస్తారు? రెండూ కూడా, అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా జిఎస్టిని విధిస్తాయి. దేని మీద? వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద రెండు ప్రభుత్వాలు అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నును ఏమంటామంటే మనం ద్వంద్వ జిఎస్టి అని అంటాం. ద్వంద్వ అంటే ఇక్కడ ఏం అర్థం తీసుకోవాలి మీరు? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పన్ను విధిస్తే దానిని ద్వంద్వ జిఎస్టి అని అంటారన్న విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాలి. బెనిఫిట్స్, ఉపయోగాలు ఏమిటి? నెంబర్ 1, రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఎట్ ది సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. అనగా కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేకమైన పన్నులు ఉన్నాయి, వాటన్నిటిని తొలగించేస్తుంది మాట. ఏమేం పన్నులు ఉన్నాయనుకున్నాం మనం? ఎక్సైజ్ సుంకాలు, నెక్స్ట్ 1 అమ్మకపు పన్ను, వ్యాట్, వీటన్నిటిని ఈ పన్నులన్నిటిని అంటే కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న అనేకమైన పన్నులన్నిటినీ తొలగిస్తుంది ఎవరు? ద్వంద్వ జిఎస్టి అనేది. నెంబర్ 2, డిక్రీజ్ ఇన్ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఫర్ మెనీ గూడ్స్. అనేక వస్తువుల యొక్క అసమర్థత అంటే పన్ను రేట్లోని అసమర్థతను తొలగిస్తుంది. పన్ను రేట్లలోని అసమర్థత, ఇన్ఎఫెక్టివ్ అంటే అసమర్థతని తగ్గిస్తుంది లేదా తొలగిస్తుంది ఎవరు? ద్వంద్వ జిఎస్టి అనేది. నెంబర్ 3, రిమూవల్ ఆఫ్ కరెంట్ కేస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్. ప్రస్తుతం అంటే జిఎస్టి రాకముందు ద్వంద్వ పన్ను అంటే పన్ను మీద పన్ను అనేది ఉండేది. కాబట్టి ఆ యొక్క పన్ను మీద పన్ను అన్న విధానాన్ని ఎవరు తొలగించారు? ఈ ద్వంద్వ జిఎస్టి అనేది తొలగించింది మాట. నెక్స్ట్ నెంబర్ 4, రిడక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ త్రూ సింప్లిఫైడ్ ట్యాక్స్ కంప్లైంట్స్. అంటే సులభమైన పన్ను వర్తింపు ద్వారా ఏమవుతుంది? పన్ను చెల్లింపుదారుల యొక్క లావాదేవీల వ్యయం అనేది తగ్గుతుంది మాట. దేనివల్ల? ద్వంద్వ జిఎస్టి వలన ముఖ్యంగా వ్యవహారాల వ్యయం అనేది తగ్గుతుంది. ఎవరికి? పన్ను చెల్లింపుదారుల యొక్క వ్యయం అనేది తగ్గుతుంది. దేని ద్వారా తగ్గుతుంది? సులభమైన పన్ను విధానం ద్వారా. నెక్స్ట్ నెంబర్ 5, ఇంక్రీజ్ ట్యాక్స్ కలెక్షన్స్ డ్యూ టు వైడ్ ట్యాక్స్ బేస్ అండ్ బెటర్ కంప్లైంట్స్. ముఖ్యంగా ద్వంద్వ జిఎస్టి విధానం ద్వారా ఏమవుతుంది? పన్ను యొక్క పరిధి అనేది పెరుగుతుంది. పన్ను పరిధి పెరగడం వల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం అనేది పెరుగుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. దేనివల్ల పన్ను ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి? పన్ను యొక్క పరిధి అనేది పెరిగింది జిఎస్టి విధానంలో. ముగింపు, కంక్లూజన్.
The dual GST is expected to be a simple and transparent tax with 1 or 2 CGST and SGST rates. ముగింపు ద్వంద్వ పన్ను అనగా ఇక్కడ ద్వంద్వ జిఎస్టి ద్వారా ముఖ్యంగా దేశానికి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏంటా ప్రయోజనాలు? ముఖ్యంగా పన్ను మీద పన్ను అనేది ఉండదు, అనేక పన్నులు అనేది తగ్గిపోతాయి. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం అనేది సమకూరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్వంద్వ జిఎస్టి అనేది సులభవంతమైంది, అదేవిధంగా పారదర్శకత అంటే ఏంటి? ఇక్కడ స్పష్టంగా ఉంటుంది ఎంత నేను పన్ను కట్టాలి అనేది ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు తెలుస్తుంది. అంటే ద్వంద్వ జిఎస్టి అనేది ఏంటి? ఇక్కడ సులభమైనది, అదేవిధంగా సరళమైనది, అదేవిధంగా స్పష్టమైన పన్ను విధానంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సమరీ ముఖ్యంగా ఈ యొక్క ద్వంద్వ జిఎస్టి విధానం యొక్క ఉపయోగాలు మనం తెలుసుకున్నాం కదా, ఒకసారి క్లుప్తంగా వాటి గురించి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. జిఎస్టి ఈస్ లీవ్డ్ బై బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ ఆన్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒకసారి మనం రివైజ్ చేసుకున్నాం. ఏమని? ద్వంద్వ జిఎస్టి అంటే ఏమనుకుంటున్నాం? ముఖ్యంగా వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా జిఎస్టిని విధిస్తే దాన్ని మనం ద్వంద్వ జిఎస్టిగా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ప్రయోజనాలు లేదా ఉపయోగాలు ఏంటి? ఆ యొక్క ఉపయోగాలు: నెంబర్ 1, రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఎట్ ది సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్, అనగా కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో అనేకమైన పన్నుల్ని తగ్గిస్తుంది. ఎవరు? ద్వంద్వ జిఎస్టి అనేది. డిక్రీస్ ఇన్ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఫర్ మెనీ గూడ్స్, ముఖ్యంగా వస్తువుల యొక్క పన్ను యొక్క అసమర్థతను, అంటే వస్తువుల మీద వేయబడే పన్ను రేట్లలోని అసమర్థతను తొలగిస్తుంది. పన్ను రేట్లలోని అసమర్థతని తొలగిస్తుంది అనగా ఏంటి? పన్ను రేట్లలో సామర్థ్యాన్ని పెంచుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. పన్ను రేట్లలో సామర్థ్యాన్ని పెంచుతుంది అనగా పన్ను రేట్లలోని అసమర్థతను తొలగిస్తుంది. ఎవరు? ఈ ద్వంద్వ జిఎస్టి విధానం. నెక్స్ట్ నెంబర్ 3, రిమూవల్ ఆఫ్ కరెంట్ కేస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్. కేస్కేడింగ్ అంటే ఏంటి? ఇక్కడ పన్ను మీద పన్ను. కేస్కేడింగ్ మీన్స్ వాట్ హియర్? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, డబుల్ ట్యాక్స్. ఈ యొక్క పన్ను మీద పన్ను విధానాన్ని ఈ యొక్క ద్వంద్వ పన్ను అనేది, ద్వంద్వ జిఎస్టి అనేది ముఖ్యంగా పన్ను మీద పన్ను విధానాన్ని తొలగిస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. మీనింగ్స్, అర్థాలు: యూనిఫైడ్, కంబైన్డ్, బ్రింగ్ టుగెదర్, అనేకమైన పన్నుల్ని ఒక చోటకి తీసుకొస్తుంది. నెక్స్ట్ 1, కేస్కేడింగ్, డబుల్ టాక్సేషన్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, పన్ను మీద పన్నుగా మనం తెలుసుకున్నాం. ఇక్కడ కంప్లైంట్స్, యాక్సెప్టెన్స్, నిర్వర్తన అంటాం, అకార్డెన్స్, ఫాలోయింగ్ రూల్. రెఫరెన్స్ బుక్స్, కళ్యాణ్ పబ్లిషర్స్ ఈ యొక్క వెబ్ లింక్ అనేది రిఫర్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క వెబ్ లింక్ని మరోసారి రిఫర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి మోడల్? ద్వంద్వ జిఎస్టి మాదిరి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇంట్రడక్షన్. మెనీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ హ్యాస్ ఏ సింగిల్ యూనిఫైడ్ జిఎస్టి సిస్టమ్, that is a single tax applicable throughout the country. However, in federal countries like Brazil and Canada, a dual GST system is prevalent. ఇప్పుడే మనం చెప్పుకున్నాం మనం అనేకమైన దేశాల్లో ఏక పన్ను అనేది, ఏక జిఎస్టి విధానం అనేది అమల్లో ఉన్నది. ఏక పన్ను విధానం అంటే ఏంటి? దేశం మొత్తంలో ఒకే పన్ను అనేది ఉంటుంది. అది కూడా ఎవరు విధించి వసూలు చేస్తారనుకున్నాం? కేంద్ర ప్రభుత్వం. కానీ సమైక్య దేశాలు అనగా బ్రెజిల్, కెనడా, భారతదేశం లాంటి దేశాల్లో ద్వంద్వ జిఎస్టి విధానం అనేది అమల్లో ఉన్నది. మీనింగ్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి. ద్వంద్వ జిఎస్టి యొక్క అర్థం ఏమనగా, GST is levied by both the central government and the state on the supply of goods and services. ద్వంద్వ జిఎస్టి అర్థము ఏమనగా, వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద కేంద్ర అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు
వస్తువులు మరియు సేవల యొక్క సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక జిఎస్టిని విధిస్తే ఆ యొక్క విధానాన్ని ద్వంద్వ జిఎస్టి అని అర్థంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఫీచర్స్, లక్షణాలు. జిఎస్టి షల్ హ్యావ్ 2 కాంపోనెంట్స్ on, that is number 1 central GST and the other levied by states. అనగా ఇక్కడ జిఎస్టిలో 2 అంశాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 అంశాలు ఏంటి? కేంద్ర జిఎస్టి మరియు రాష్ట్ర జిఎస్టి. సెంట్రల్ జిఎస్టి అండ్ స్టేట్ జిఎస్టి వుడ్ బి అప్లికబుల్ టు ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల మీద అనేకమైన, అంటే ఇక్కడ ఏంటి, కేంద్ర జిఎస్టి మరియు రాష్ట్ర జిఎస్టి అనేది రెండిటి మీద ఉంటుంది. 2 అంటే ఏంటి? ఇక్కడ వస్తువులు మరియు సేవలకు వర్తిస్తాయి. అనేక రకాల వస్తువులు మరియు సేవలపై కేంద్ర జిఎస్టి, రాష్ట్ర జిఎస్టి అనేది వర్తిస్తుంది అనేది మీరు గమనించాలి. ఇక్కడ సెంట్రల్ జిఎస్టి అండ్ స్టేట్ జిఎస్టి ఆర్ టు బి లీవ్డ్ టు ది అకౌంట్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇండివిజువల్లీ. ఎస్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి విడివిడిగా కేంద్ర జిఎస్టిని, రాష్ట్ర జిఎస్టిని చెల్లించాలి. అంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి రెండిటికి కూడా ఈ యొక్క సెంట్రల్ జిఎస్టిని, అనగా కేంద్ర జిఎస్టిని ఎవరికి చెల్లిస్తాం? కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర జిఎస్టిని దేనికి చెల్లిస్తాం? రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తాం అనే విషయాన్ని మీరు గమనించాలి. Central GST and state GST are to be treated individually. Therefore, taxes paid against central GST shall be allowed to be taken as input tax credit. ఇప్పుడే మనం అనుకున్నాం ఏమని? కేంద్ర జిఎస్టి, రాష్ట్ర జిఎస్టి అనేది విడివిడిగా ఉండాలనే విషయాన్ని. కావున ఏమవుతుంది? ఇక్కడ ఐటీసీ అనేది ఉంటుంది. Cross utilization of ITC between central GST and state GST would not be permitted except in case of interstate supply of goods and services. ITC means what? Input tax credit. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క క్రాస్ వినియోగము అనేది ఇంటర్స్టేట్. ఇంటర్ అంటే ఏంటి? అంటే అంతర్రాష్ట్ర వస్తువులు మరియు సేవల సరఫరా మినహా ఐటీసీ యొక్క క్రాస్ వినియోగం ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. యూనిఫామ్ ప్రొసీజర్ ఫర్ కలెక్షన్ ఆఫ్ బోత్ సెంట్రల్ జిఎస్టి అండ్ స్టేట్ జిఎస్టి వుడ్ బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది రెస్పెక్ట్ లెజిస్లేషన్ ఫర్ సెంట్రల్ జిఎస్టి అండ్ స్టేట్ జిఎస్టి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ముఖ్యంగా జిఎస్టి అనేది ఏ రకంగా వసూలు చేయాలి అన్న విధానాన్ని ముఖ్యంగా భారతదేశం యొక్క రాజ్యాంగంలో అనేది వివరించడం ఉన్నది. కంపోజిషన్ స్కీమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టి షుడ్ హ్యావ్ an upper ceiling on gross annual turnover and floor tax rate with respect to gross annual turnover. కంపోజిషన్ స్కీమ్ అంటే ఎవరికి అనుకున్నాం మనం? చిన్న వర్తకులకి కంపోజిషన్ స్కీమ్ అనేది ఇస్తారు అని అనుకున్నాం. దానికి కూడా ఒక ప్రత్యేకమైన పరిమితి ఉన్నదని మనం చెప్పుకున్నాం. ఎంత పరిమితి ఉందని చెప్పుకున్నాం? 1.5 crores. ఫ్లోర్ రేట్ ఎంత అనుకున్నాం? 1% అని అనుకున్నాం. Next, number 8. The taxpayer would need to submit periodical returns in common format as far as possible to both Central GST Authority to the concerned state GST authorities. ముఖ్యంగా 2 ప్రభుత్వాలు కూడా పన్ను విధిస్తాయి అనుకున్నాం కాబట్టి పన్ను చెల్లింపుదారులు రెండిటి కూడా, అనగా కేంద్ర జిఎస్టి అధికారులకి అదేవిధంగా రాష్ట్ర జిఎస్టి అధికారులకు కూడా వాళ్ళ యొక్క పన్నుకు సంబంధించిన ఆదాయ నివేదికలని సమర్పించాలి, విడివిడిగా సమర్పించాలి. నెక్స్ట్ వన్, నెంబర్ 9. ఈచ్ ట్యాక్స్ పేయర్ వుడ్ బి అలాటెడ్ ఏ పాన్ లింక్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ విత్ ఏ టోటల్ ఆఫ్ 14-15 డిజిట్స్. అనగా పన్ను చెల్లింపుదారులకు పాన్ అనేది ఒక గుర్తింపు నెంబరుగా 14 లేదా 15 అంకెలతో కూడిన పాన్ నెంబర్ అనేది
పన్ను చెల్లింపుదారులకు ఇవ్వటం జరుగుతుంది. కంక్లూజన్, ముగింపు. The dual GST is expected to be a simple and transparent tax with one or two CGST and SGST rates. ముగింపు, ద్వంద్వ జిఎస్టి అనేది సులభమైనది మరియు పారదర్శకమైన పన్ను విధానముగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అనగా పారదర్శకత అంటే ఏంటి? స్పష్టత, అంటే ఎంత పన్ను అనేది స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ద్వంద్వ జిఎస్టి అనేది చాలా సులభంగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ద్వంద్వ జిఎస్టిలో ఏముంటాయి అనుకుంటున్నాం మనం? ముఖ్యంగా రెండు ప్రభుత్వాలు అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పన్ను విధిస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి. సమరీ క్లుప్తంగా ఒకసారి మళ్ళీ అన్ని రివైజ్ చేసుకుందాం. Meaning of dual GST. GST is levied by both central government and state on the supply of goods and services. వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పన్ను విధించే ప్రక్రియని ఏమనుకుంటామంటే ద్వంద్వ జిఎస్టీని అనుకుంటాం. లక్షణాలు మరోసారి రివైజ్ చేసుకుందాం. జిఎస్టీ షల్ హ్యావ్ టూ కాంపోనెంట్స్. రెండు అంశాలు ఉంటాయి. ఏంటి ఆ రెండు అంశాలు? వన్ లీవ్డ్ బై సెంటర్ జిఎస్టీ, దట్ ఈస్ Central Goods and Service Tax, and the other levied by states, that is SGST, State Goods and Services Tax. అంటే రెండు ప్రభుత్వాలు కూడా జిఎస్టీని విధిస్తాయన్న విషయాన్ని మీరు గమనించాలి. Central GST and State GST would be applicable to all transactions of goods and services. అన్ని రకాల వస్తువులు మరియు సేవల వ్యవహారాలపై కేంద్ర జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ అనేది వర్తిస్తుంది, అనగా అవలంబించే అవకాశం ఉంటుంది. Central GST and State GST are to be paid to the accounts of center and states individually. కేంద్ర జిఎస్టీని, రాష్ట్ర జిఎస్టీని విడివిడిగా కేంద్రానికి, రాష్ట్రానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ద్వంద్వ జిఎస్టీ విధానంలో. సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ ఆర్ టు బి ట్రీట్ ఇండివిజువల్లీ, అనగా కేంద్ర జిఎస్టీని, రాష్ట్ర జిఎస్టీని విడివిడిగా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. దేర్ఫోర్, కావున taxes paid against central GST shall be allowed to be taken as input tax credit. కాబట్టి కేంద్ర జిఎస్టీలో చెల్లించిన పన్నును ఐటీసీగా తీసుకునే అవకాశం ఉంటుంది. Meanings: cross utilization of ITC. This means that credit component of CGST, SGST can be utilized for IGST and vice versa. క్రాస్ వినియోగం అంటే ఏంటి? ముఖ్యంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క క్రాస్ వినియోగానికి అవకాశం ఉంటుంది. కంపోజిషన్ స్కీమ్. ఇట్ ఈజ్ ఏ ట్యాక్స్ పేయింగ్ మెకానిజం ఆఫర్ టు స్మాల్ బిజినెస్. అనగా కంపోజిషన్ స్కీమ్ అనగా మిశ్రమ స్కీమ్ అనగా ఏంటి? చిన్న వ్యాపారస్తులకు ఈ యొక్క కంపోజిషన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కంపోజిషన్ స్కీమ్ లిమిట్ అండర్ జిఎస్టీ. ఇప్పుడే మనం అనుకున్నాం జిఎస్టీ పరిధిలో కంపోజిషన్ స్కీమ్ అనగా మిశ్రమ స్కీమ్ పరిమితి ఎంత అనుకున్నాం? 1.5 crores. రెఫరెన్స్ బుక్స్ ముఖ్యంగా కళ్యాణ్ పబ్లిషర్స్ని రిఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వెబ్ లింక్ని రిఫర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.